అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా? వాస్తవానికి శరీరం, ఆత్మ రెండు వేరువేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ ఈ మందుల తిండికి ఆయుష్ 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరు ఈ కొత్త కొత్త రోగాలకు 60 సంవత్సరాలకే అంతిమ యాత్ర చేస్తున్నారు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలోని ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంతకాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమైపోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్ళతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడెకట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను లేదా బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్ళను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి. శరీరాన్ని చితి మీద కుండలో నీరు పోసి దానిని రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోతుందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండని కింద పడేసి పగలగొడతామంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఒక అర్థం దాగి ఉంటుంది.